వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్. సో నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? సో నిజంగా లాస్ట్ టైం మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ చాలా బాగుందని చెప్పి కూడా కామెంట్స్ రూపంలో వచ్చాయి. ఓకే. అయితే తెలంగాణకు సంబంధించి మనం మాట్లాడుకున్నాం అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జపాన్ టూర్ పర్యటన తర్వాత కాస్త ఫోర్త్ సిటీ మీద మరింత అంచనాలు అయితే పెరిగాయి. 4,000 ఎకరాలే కాదు, ఇంకో 10,000 ఎకరాలు కూడా అవసరం అని చెప్పి కూడా ఆయన అంటూ కూడా జరిగింది. అవును. సో ఏం జరగబోతుంది ఫోర్త్ సిటీ లాంటి మీరు ఏం చెప్తారు? అంటే ఫోర్త్ సిటీకి లాస్ట్ గవర్నమెంట్ నుంచి దీని మీద హోప్స్ బాగానే ఉన్నాయి అందరికి కూడా. ఎందుకంటే గవర్నమెంట్కి ఎక్కువ ల్యాండ్ అవైలబిలిటీ ఉన్నది కూడా ఫోర్త్ సిటీ ప్రాంతం, ఏదైతే శ్రీశైలం హైవే, సాగర్ హైవే మిడిల్లో ఉన్నటువంటి ఈ ప్రాంతంలోనే ఎక్కువ ల్యాండ్ అవైలబిలిటీ ఉంది. లాస్ట్ గవర్నమెంటే 19,330 ఎకరాల ల్యాండ్ అక్విజిషన్ చేద్దామని ప్లానింగ్లో ఉన్నది. వాళ్ళు యాజ్ ఆఫ్ అప్పటి వరకు వాళ్ళు గవర్నమెంట్ పోయినప్పటికే 13,973 ఎకరాల ల్యాండ్ వాళ్ళు ల్యాండ్ అక్విజిషన్ చేసి పెట్టారు. ఇప్పుడు గవర్నమెంట్ హోల్లో ఉంది. ఇది కాకుండా రిమైనింగ్ ల్యాండ్ చేద్దామనే ప్రపోజల్లో ఉన్నప్పటికీ గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫార్మా సిటీ ప్లేస్లో ఫోర్త్ సిటీ అని తీసుకొచ్చిందంటే ఇక్కడ డిఫరెంట్ ఇండస్ట్రీ పెడదాం, ఫార్మా కాకుండా డిఫరెంట్ ఇండస్ట్రీ ఇద్దాం. ఇక్కడ ఏం చేశారంటే వీళ్ళు ఫోర్త్ సిటీకి వచ్చిన తర్వాత 30% ఆఫ్ ల్యాండ్, ఆల్మోస్ట్ 3,000 నుంచి 4,000 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ వచ్చేసి ఎలక్ట్రానిక్ అండ్ జనరల్ ఇండస్ట్రీకి ఇచ్చారు. 3,000 ఎకర్స్ వచ్చేసి మనకు లైఫ్ సైన్స్కి ఇచ్చారు. ఆల్మోస్ట్ 6,000 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ఓన్లీ ఈ రెండు ఇండస్ట్రీస్కి ఇచ్చేశారు. ఒకటి లైఫ్ సైన్స్కు, ఒకటి ఎలక్ట్రానిక్ అండ్ జనరల్ ఇండస్ట్రీకి. రిమైనింగ్ 40% ల్యాండ్ ఏదైతే ఉందో, సో రిమైనింగ్ 6,000 ఎకర్స్ సంథింగ్ ఏదైతే ఉందో అది అన్ని రకాల ఇండస్ట్రీస్కి ఇవ్వడం జరిగింది. మనకు స్కిల్ యూనివర్సిటీకి కానీ, దాంతోపాటు మనకు ఫర్నిచర్ ఇండస్ట్రీకి కానీ, దాంతోపాటు స్పోర్ట్స్ యూనివర్సిటీకి కానీ, ఏఐసిటీకి సంబంధించినటువంటి ఇట్లా ల్యాండ్ డిఫరెంట్ సెగ్మెంట్ వైజ్గా డివైడ్ చేసి 13,973 ఎకరాల ల్యాండ్ ఏదిందో అన్ని పార్సిల్ చేసేసారు ఆల్రెడీ. రిమైనింగ్ ఉన్న ల్యాండ్లో ఇప్పుడు మనకు కొత్తగా జపాన్కి వెళ్ళారు. జపాన్లో ఏంటంటే మనకు 12,500 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చారు కొత్తగా. దీనిలో మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే మెర్బోన్ అనే కంపెనీ తీసుకురావడం వల్ల ఏంటంటే వాళ్ళకి 600 ఎకర్స్ 1,000 crores ఇన్వెస్ట్మెంట్, ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ 1,000 crores రాబోతుంది. ఈ 1,000 crore ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే మళ్ళీ రిపీటెడ్గా పెరిగే అవకాశం ఉంది. అప్రాక్సిమేట్లీ 10,000 crores ఇన్వెస్ట్మెంట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళు అంటే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్ ఉంది వీళ్ళు డిఫెన్స్ ఉన్నారు, ఏరోస్పేస్ ఉన్నది, సేమ్ టైం ఇది కాకుండా వీళ్ళు ఏంటంటే ఇక్కడ అగ్రికల్చర్ ఇండస్ట్రీ ఉంది వీళ్ళకు, సేమ్ టైం గ్రీన్ ఫార్మా మీద కూడా వీళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. సో వీళ్ళు ఏంటంటే ఇదన్నీ డెవలప్ చేయడానికి మినిమం 10,000 crores ఇన్వెస్ట్మెంట్ అవసరం ఉంటుంది. ఇనిషియల్గానే 1,000 crores ఇన్వెస్ట్మెంట్ రాబోతుంది. రాజగిరెడ్డి గారు ఒక విషయం చెప్పండి, ఇటు ఫోర్త్ సిటీ అటు అమరావతి రెండు ఒకే ప్లాన్ తోటే ముందుకెళ్తున్నట్టు కూడా కనిపిస్తుంది. అది 9 cities-గా డెవలప్ చేస్తున్నారు. ఇక్కడ చూస్తున్నామంటే ఇది కూడా సేమ్ యాస్టీస్గా స్పోర్ట్స్ సిటీ, యూనివర్సిటీ, రకరకాలుగా ఒక ప్లాన్ ప్రకారం వెళ్తున్నట్టు కూడా కనిపిస్తుంది. మీకు ఏమైనా ఎప్పుడైనా అనిపించిందా ఇటు అమరావతి అనో ఇటు ఫోర్త్ సిటీ? రెండు కూడా కొత్త నగరాలు సేమ్ కొన్ని నగరాలుగా విభజించి, అంటే 9 నగరాలకి అక్కడ ఏ విధంగా చేస్తున్నారు, ఇక్కడ కూడా అదే విధంగా చేస్తున్నారు. ప్లాన్ అంతా ఒకే ప్లాన్ లాగా అయితే కనిపిస్తుంది. అవును. అక్కడ ఏంటంటే విజయవాడ, గుంటూరుకు పక్కన ఉన్నటువంటి అమరావతి ప్రాంతాన్ని ఏదైతే లాస్ట్ గవర్నమెంట్ కాక ముందు గవర్నమెంట్లో 30,000 ఎకరాలు సిఆర్డిఏ పరిధి తీసుకొచ్చి వాళ్ళు ఏదైతే పెట్టుకున్నారో ఆ పరిధిలో ఉన్నటువంటి ల్యాండ్లో అంతా కూడా గవర్నమెంట్ వాళ్ళు సెగ్మెంట్ వైజ్గా డివైడ్ చేశారు. అప్పటికే ల్యాండ్ పార్సలేషన్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు డెవలప్మెంట్ స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. రీసెంట్గా న్యూస్లో చూసినట్టయితే మోడీ కూడా రేపు ఎల్లుండి రాబోతున్నారు. సో వాళ్ళు ఈ అనౌన్స్మెంట్ తర్వాత ఏంటంటే కొత్త వాళ్ళు సంబంధించినటువంటి అమరావతికి సంబంధించిన క్యాపిటల్ నిర్మాణంతో పాటు కమర్షియల్ టవర్స్ కూడా నిర్మించాలనే ప్రపోజల్లో ఉన్నారు. గవర్నమెంట్కి సంబంధించినటువంటి టవర్స్తో పాటు కమర్షియల్ టవర్స్ ఏంటంటే రెండు ఒకే వేలో వెళ్తున్నట్టు కూడా కనిపిస్తుంది. అవును. అంటే ఇక్కడ ఏంటంటే ఎగ్జిస్టింగ్ డెవలప్మెంట్స్ ఉంది కాబట్టి మనకు దీన్ని పెద్దగా ఫోకస్గా మనం అబ్జర్వ్ చేయలేము. కాకపోతే అది కంప్లీట్ కొత్త నగరం. ఇక్కడే మనం ఏదైతే హైదరాబాద్ దీటుగా మరో నగరం అనేది అక్కడ నిర్మించబోతుంది. అవును. ఇక్కడ రీజనల్ రింగ్ రోడ్ మనకు కొత్తగా వస్తుంది, అక్కడ అమరావతి రింగ్ రోడ్ వస్తుంది. దాంతోపాటు ఆల్రెడీ వాళ్ళు నేషనల్ హైవే కనెక్టివిటీ పెట్టారు. సో అట్లే రెండు కూడా సైమల్టేనియస్గా కొత్త నగరాల్లో నిర్మించబోతున్నాయి. రెండు గవర్నమెంట్ కూడా రెండు కూడా ప్రెస్టీజ్ ప్రాజెక్టులు తెలుగు వాళ్ళకి. సో FCD అంటే ఏంటి? దీనికి చైర్మన్గా ముఖ్యమంత్రి గారు ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. సో దీనివల్ల ఏంటి, ఎలా ఉండబోతుంది? ఫోర్త్ సిటీ తీసుకొచ్చిన భాగంలో ఏంటంటే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అని సపరేట్ ఒక బాడీని క్రియేట్ చేయడం జరిగింది. ఈ బాడీని క్రియేట్ చేసి బాడీకి సపరేట్గా చైర్మన్గా సీఎం ముఖ్యమంత్రి గారే ఉంటున్నారు. ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మినిస్టర్ అయితే ఎవరున్నారో వాళ్ళు దానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ కార్యక్రమంలో 12 మందితో ఒక ప్యానెల్ నిర్మించారు. దాంట్లో HMDA కమిషనరు, DDCP కమిషనరు, రంగారెడ్డి జిల్లా కలెక్టరు, కమిషనరు, జాయింట్ కమిషనర్తో పాటు
ఇతర సిబ్బంది ఉంటున్నారు. దీనికి సంబంధించిన ఆఫీసులు కూడా నానక్రమంలో ఒకటి, మీర్ఖాన్పేట ప్రాంతంలో కూడా ఒకటి కట్టబోతున్నారు. అయితే ఈ ఎఫ్సిడిఎన్ని సపరేట్ అటానమస్ బాడీగా పెట్టడానికి రీజన్ ఏంటంటే హెచ్ఎండిఏ విస్తీర్ణం పెరిగింది. ఇవాళ హైదరాబాద్ లిమిట్స్ కూడా పెరిగింది. అప్రాక్సిమేట్లీ రీజనల్ రింగ్ రోడ్ వరకు హెచ్ఎండి విస్తీర్ణం పెరగడం వల్ల ఏంటంటే హెచ్ఎండి మీద లోడ్ ఎక్కువ అవుతుంది, బర్డెన్ ఎక్కువ అవుతుంది. సో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అనేది గవర్నమెంట్ యొక్క ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కాబట్టి ఇక్కడ జరిగే డెవలప్మెంట్ కానీ యాక్టివిటీస్ కానీ చాలా స్పీడ్గా ఉండే ఉద్దేశంతో సపరేట్ బాడీని క్రియేట్ చేయడం జరిగింది. ఇక్కడ జరిగేటువంటి డెవలప్మెంట్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. లైక్ మనము నియోపలిస్ ఎడ్జ్లో ఎలా ఉంటుందో స్పీడ్గా డెవలప్మెంట్స్, అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా అవుతుందో ఇక్కడ వచ్చేటప్పుడు ఈ ఫ్యూచర్ సిటీలో కూడా డెవలప్మెంట్ అదే విధంగా జరుగుతున్నాయి.